రోజీ, ఇదిగో నేను నీకోసం స్పెషల్గా తీసుకొచ్చాను ఫ్రాక్. రోజీ, ఈ ఫ్రాక్ ఎలాంటిదంటే నువ్వు వేసుకోగానే వెలుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నీకోసం డిజైన్ చేశా. ఎందుకు తీసుకొచ్చానంటే ఈరోజు ఒక స్పెషల్ డే. ఒక ప్రేమ జంటకు నేనే పోలీస్ స్టేషన్లో పెళ్లి జరిపించాను. వాళ్ళ తల్లిదండ్రులు అబ్జెక్షన్ పెట్టినా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే ఆ ఇద్దరు ప్రేమికుల్ని కలిపాను. ఒక ప్రేమ జంటను కలిపానన్న ఆనందంలో నా డార్లింగ్కి గిఫ్ట్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పని చేయి బావా, ఇది వేసుకొని నేను గెస్ట్ హౌస్కి వస్తాను. ఈ రాత్రి అక్కడ మనం కబుర్లు చెప్పుకుంటూ గడిపేద్దాం. ఓకే, అంతకన్నా అదృష్టం ఏముంది? అంతటి అదృష్టాన్ని మిస్ చేసుకోను. సిద్ధు, కొంచెం నా మరదల రాక్షసుని పట్టుకొని నేను ఇక్కడి నుంచి పారిపోతాను. ఏ బావా, నిన్ను వదలను. ఏయ్ సిద్ధు, సిద్ధు, నందిని, సిద్ధు, నందిని, సిద్ధు, ఏ లోకి బావా, నందిని ఆగు, ఆగు, పట్టుకో సిద్ధు, నందిని, ఆగు. నందిని, సిద్ధు. లోకి చాలా పెద్ద గిఫ్ట్ తెచ్చినట్టున్నాడు. అవునజ్జీ, ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకొచ్చాడు. రోజీకి తెచ్చాడంటే రోజీ కోసం తెచ్చినట్టే కదా. నేను సాయంత్రం గెస్ట్ హౌస్కి వస్తానని ఎందుకు చెప్పానో తెలుసా అజ్జీ? ఈ డ్రెస్ వేసుకొని రోజీ గెస్ట్ హౌస్కి వెళ్తుంది. అలా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటారు. దానివల్ల రోజీ మైండ్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. బాగా అర్థం చేసుకున్నావమ్మా. కానీ అక్కడ ఎలా మేనేజ్ చేస్తావు? అది మా యూత్ చేసే గమ్మత్తు, ఈ నందిని చేసే మాయ. ఆ మాయలో లోకీ బావ రోజీతో ఎలా బుట్టలో పడతాడో మీరే చూస్తారుగా. వెరీ గుడ్. అది కాదు నందిని, లోకి రమ్మంది నిన్ను, మేమిద్దరం ఎందుకు? లోకి రమ్మంది ఎవరిని? రోజీని. ఇదిగో ఇప్పుడు ఈ రోజీయే ఈ డ్రెస్ వేసుకుంటుంది. మరి తను కనిపెట్టేస్తాడుగా. నా ముద్దుల సిద్ధు, నువ్వింకా ముద్ద పప్పువిరా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దుగాని రా రా. నా డార్లింగ్ కార్ ఇక్కడే ఉందంటే వచ్చేసినట్టుంది. అదేంటి
గెస్ట్ హౌస్ అంతా చీకటిగా ఉంది. రోజీ, 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 బావా నేనిక్కడున్నాను. లోపల ఉన్నావా? అవును, కరెంట్ లేదేంటి? నేనే తీసేశాను బావా. నువ్వు తీసేసావా? ఎందుకు? నువ్విచ్చిన డ్రెస్ వెలుగులోనే నన్ను చూస్తావని. ఓహో, సూపర్. నేను రమ్మనే వరకు లోపలికి రాకే. అలాగే డార్లింగ్. ఈవేళ ముద్దులతో కౌగిళ్లతో నా రోజుని ముంచేయాలి. ఇదిగో, ఇది చాలా అన్యాయం. నువ్వు లోకికి దగ్గర అవ్వాలి గాని చిన్న రోజు దగ్గర అవ్వడం ఏంటి? నేను రోజీ గారికి మాటిచ్చాను. ఏంటిచ్చింది? గట్టిగా మాట్లాడవంటే నువ్వు నన్ను ప్రేమించిన సంగతి, మన పెళ్లి ఆగిపోయిందనే సంగతి నేను చెప్పేస్తాను. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అవును, చేస్తున్నాను. నువ్వు ఎక్స్ట్రాలు చేయకుండా అలా చూస్తూ ఉండు. రోజీ, ఇదిగో ఈ డ్రెస్ వేసుకుని లోపలే ఉండు. బావ నీ దగ్గరికి ప్రేమగా వస్తాడు. తర్వాత ఏం చేయాలో నీకు తెలుసుగా? తెలుసు. ఏం డార్లింగ్, లోపలికి రావచ్చా? రా బావా. సిద్ధు, మన ప్లేస్ ఇక్కడ కాదు, అదా రా. ఎక్కడ డార్లింగ్? రా బావా. అనగనగనగా మనసున మెరుపే మెరిసిన తరుణంలో మెరుపుల ఇలా రా బావా. వస్తున్నాను రోజీ. వెరిసిన సమయంలో మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతో తెరవని తలుపులు తెరిచిన క్షణమున ధీంతారధిరనా తక ధీంత తారధిరనా కొత్త ప్రేమ తపనా మొలకెత్తే ఇందువదనా తెలిసిన కథలో కలిసిన తిథిలో తిరగని మలుపులు తిరిగిన క్షణమున ధారధిరనా పిచ్చి ప్రేమ తపనా పురి విప్పి ఇందువలనా. చూడు నందిని, లోకిని నీ ప్రేమలో పూర్తిగా పడేసి తర్వాత నువ్వు రోజీవి కాదని లోకికి చెప్పాలనుకుంటున్నావు. ఆ తర్వాత లోకి ఎంత బాధపడతాడో నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? చూడు సిద్ధు, నీ ప్రేమలో నన్ను పూర్తిగా పడేసి తర్వాత నన్ను కాదు నువ్వు లోకిని పెళ్లి చేసుకోమని అంటున్నావు. అది నాకెంత బాధ అనిపిస్తుందో నువ్వు ఆలోచిస్తున్నావా? రోజీ, నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? నా మొహం కనబడ్డం లేదు కదా బావా. నేను అందంగా ఉన్నానని ఎలా అనుకుంటున్నావు? ఈ చీకట్లో నీ ఒంటి మీద వెలుగుతున్న వెలుగుల్లో నీ మొహం కనిపించకపోయినా నీలో ఒక సంథింగ్ స్పెషల్ కనిపిస్తోంది. బావా, నువ్వు పర్మిషన్ ఇస్తే నేను హక్ చేసుకుంటాను. ఆహా, పర్మిషన్ ఇచ్చేసా.
కుంకుమ పువ్వుకు కాటుకరే కవనా కోరిన ప్రియునికి కౌగిలి లేఖవనా నీలి నింగిని వదిలి ఆ తారలెటు కదిలి చేరుకున్నది మజిలి నీ చిలిమి పిన్నిది తగిలి చిలిబిలి తార ఎదగగనమున జాబిలి తీరుగా ఎదిగిన క్షణమున ధీంతార ధిరనా తగ ధీంత తార ధిరనా అదేంటి నీళ్ళు తాగుతుంటే అలా తట్టేశావు? అయ్యో నేను కావాలని చేయలేదు, పొరపాటున చేయి తగిలింది. షర్ట్ తీసేయి. వద్దులే, నేను తీసుకుంటాను. నేను తీస్తా అంటున్నాను కదా, తీ. వద్దులే. విప్పు. తీ. అదేంటి ఆరిస్తున్నావు? పర్లేదు, అలాగే వేసుకుంటాను. ఆరిన తర్వాత వేసుకో. బా చలేస్తుంది నందిని. మలుపులో వస్తున్నా వస్తున్నా రాయని రారా. ముద్దుగున్నా మాయనువా. ప్లీజ్ నందిని. ఏ నేను ముట్టుకోకూడదా? సరే వస్తానుండు. అయ్యయ్యో ఆనందమే ఏదో ఏదో ఆరంభమే వన్నెవాన విల్లులే నన్ను కోరి చేరనే వలపు పూల జల్లులో తనువు తడిసిపోయనే ఏదో ఆకాశ నీవే నా శ్వాస. అయ్యయ్యో లోకి బావ అలా డిజైన్ చేస్తే నేను ఇలా డిజైన్ చేశాను నీకోసం. రా సిద్ధు, నా కౌగిల్లో ఒరిగిపో. నీ ప్రేయసిని నీకు కావలసిన విధంగా చూసుకో. ప్లీజ్ నందిని.
నన్ను వదులు నందిని. నందిని వదులు నందిని. వదలను. నన్ను వదిలించుకోవాలని చూస్తే మాత్రం మన ప్రేమ సంగతి రోజీ అమ్మమ్మకి చెప్పేస్తాను. ఈ రాత్రి నువ్వు నేను చెప్పినట్టే వినాలి, అంతే. రిచ్చి రిచ్చి చంపమాకు హైలా తాకుతుంటే ఓలా ఓలా కోరికైనాలో తాలా పట్ట పగలి వెన్నెలియాలా పైన పైన మోమాటాల లోన ఏవో ఆరాటాల హస్తో హేరా గిచ్చి గిచ్చి చంపమాకు హైలా తాకుతుంటే ఓలా ఓలా ఏంటి ఈ కార్లు ఇక్కడున్నాయి, మనుషులు ఎవరు కనిపించట్లేదు? అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ అందమా అందుమా అందనంటే అందమా రోజీ, నువ్విచ్చిన ముద్దుకి మగాణ్ణైనా నాకే సిగ్గుగా ఉంది. ఫీజు ఎవరు తీసేశారు?